ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనమున్న పరిస్థితులలో మనిషికి అన్నింటికంటే ఎక్కువగా కావలసింది ధైర్యము. లోకములో ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యము క్షీణిస్తే మందులతో బాగు చేసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి తన ధైర్యాన్ని కోల్పోతే తన జీవితము మీద ఆశనే కోల్పోతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ చాలా స్పష్టమైన హెచ్చరికను, అలాగే ఒక మధురమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ధైర్యము అనే పదానికి నిర్భయముగా దేవుని ముందుకు వెళ్ళగలిగే స్వేచ్ఛ అనర్థము, మరి విశ్వాసములో కలిగి ఉండే స్థిరత్వము. ఈ వాక్యము ఈ రాత్రి మనకు 3 ప్రాముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిది ఒక హెచ్చరిక, విడిచిపెట్టకుడి అని. అంటే శ్రమ కలిగినప్పుడు, ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు మన ధైర్యాన్ని మనము జార విడుచుకునే ప్రమాదం ఉంటుంది. రెండవది ఒక బాధ్యత, మన విశ్వాసాన్ని, ధైర్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. మూడవది ఒక గొప్ప వాగ్దానము, మన ధైర్యానికి లభించేది చిన్న ప్రతిఫలము కాదు, అది గొప్ప బహుమానము. ప్రియులారా, మనం ఎదుర్కొంటున్న పోరాటము ఏదైనా కావచ్చు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యము కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కూడా కావచ్చు. దేవుని వాక్యము ఈ ఉదయము నీతో అంటుంది, నీ ధైర్యాన్ని వదలొద్దు అని. నీవు కన్నీళ్లతో విత్తుతున్న ఈ ధైర్యమే రేపు నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదాల పంటను అందిస్తుంది. ఈ రాత్రి జీవాక్యము ద్వారా మన ధైర్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దేవుడిచ్చిన గొప్ప బహుమానము ఏమిటి అనే విషయాలను వాక్యము నుండి నేర్చుకుందాం. ఈ లోకములో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి శ్రమ, కష్టము రావడము సహజము. మన ప్రయాణము ఎప్పుడు పూలబాటలా ఉండదు. కొన్నిసార్లు చీకటి లోయల వంటి సమస్యలు, పరిస్థితుల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆ పరిస్థితిని చూసి భయపడి వెనకడుగు వేయకండి. ధైర్యముతో ముందుకు సాగినప్పుడే మనము విజయాన్ని చూస్తాం. ఆ ధైర్యానికి ప్రతిఫలముగా దేవుడు మనకు గొప్ప బహుమానాన్నిస్తాడు. ప్రియులారా, మొదటి విషయాన్ని మనము పరిశీలన చేస్తే, దేవుడు మనకిచ్చిన ఆత్మ పెరికితనము కలది కాదు. విశ్వాసులుగా మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మనకు పెరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. కానీ పెరికితనము గల ఆత్మనియ్యలేదని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉంది. అపవాది మనల్ని భయపెట్టాలని చూసినప్పుడు వానిని ఎదిరించే బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తీర్పు దినమందు కూడా మనము ధైర్యముగా నిలబడేలా ఆయన ప్రేమ మనల్ని పరిపూర్ణము చేస్తుంది. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఎలాగైతే ధైర్యముగా ఉన్నారో, ఆయన బిడ్డలమైన మనము కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, రెండో విషయము, క్రీస్తు మన ధైర్యానికి మాదిరి. మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు దేనికైనా భయపడి పారిపోలేదు. తనపై మోపబడిన శిల్వ భారాన్ని చూసి అది చాలా కష్టమని మధ్యలోనే వదిలివేయలేదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును తృణీకరించి శిలువను సహించాడు. శరీరమంతా రక్తసిక్తమైన ముళ్ళ కిరీటము గుచ్చుకుంటున్నా, కొరడా దెబ్బలు తిన్నా మనందరి రక్షణ కొరకు ఆయన ధైర్యముగా శిలువపై ప్రాణత్యాగము చేశాడు. ఆయన ధైర్యంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఈ రాత్రి మనకు నిత్య జీవమనే గొప్ప బహుమానము లభించింది. మూడో విషయము, పరిశుద్ధ లేఖన భాగములోని వీరుల యొక్క సాక్ష్యాలు. మనకు సమస్య ఎదురైనప్పుడు పారిపోతే పరిష్కారము దొరకదు. ఎదిరించి నిలబడినప్పుడే విజయము లభిస్తుంది.
అందుకే సమూయేలు మొదటి గ్రంథము 17వ వచనము, ఆ రోజు ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి సౌలు రాజు సైన్యము భయపడ్డారు. కాని దావీదు భయపడకుండా యెహోవా నామమున ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. కాబట్టి విజయము లభించింది. యోబు తన ఆస్తి, సంతానాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయినా నిబ్బరము కోల్పోలేదు. అందుకే దేవుడు అతనికి రెండంతల ఆశీర్వాదాన్నిచ్చాడు. 4వ విషయాన్ని మనము చూస్తే, మన ధైర్యానికి మూలము దేవుడే. మనకి ధైర్యము ఎక్కడి నుండి వస్తుంది అంటే మన సొంత శక్తి వల్ల కాదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారానే ఇది సాధ్యము. అందుకే పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుమని. శ్రమదినమున మనము కృంగిపోకూడదు. ఒకవేళ మనము కృంగిపోతే మన శక్తి అల్పమైనదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన విశ్వాసములో మనము దృఢముగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, అచంచలమైన ధైర్యానికి నిలువుటద్దము 2వ దశాబ్దంలోని పాలీకార్ప్ అనే దైవజనుడు. ఆయన అపోస్తలుడైన యోహానుకు శిష్యుడు మరియు స్ముర్న సంఘానికి కాపరి. ఆ రోజుల్లో క్రైస్తవుల మీద భయంకరమైన హింస జరుగుతుంది. దేవుని నమ్ముకున్నారనే కారణముతో విశ్వాసులను చంపేసేవారు. పాలీకార్ప్ వృద్ధాప్యములో ఉన్నప్పుడు రోమా అధికారులు ఆయనను బంధించి క్రీడారంగము మధ్యలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ వేల మంది ప్రజల ముందు అధికారి ఆయనతో ఇలా అన్నాడు, నీవు ముసలివాడివి, ఈ వయస్సులో నీకెందుకు ఈ కష్టము? ఒక్కసారి నీ దేవుడైన క్రీస్తును దూషించు, నిన్ను విడిచిపెట్టేస్తాను, లేదంటే నిన్ను మంటల్లో వేసి కాల్చేస్తాను అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, అప్పుడు ఆ వృద్ధుడైన పాలీకార్ప్ అనే దైవజనుడు భయపడి పారిపోలేదు, లేదా వెనుకడుగు వేయలేదు. నిబ్బరమైన ధైర్యముతో ఆ అధికారి కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు, గత 86 ఏళ్లుగా నేను నా ప్రభువైన యేసు క్రీస్తును సేవిస్తున్నాను. ఆయన నాకేనాడు కీడు చేయలేదు, ఎల్లప్పుడూ మేలే చేస్తూ వచ్చాడు. నన్ను రక్షించిన నా రాజును, నా దేవునిని నేనెలా దూషించగలను? నువ్వు వేసే ఈ మంటలు కొద్దిసేపే ఉండి ఆరిపోతాయి, కాని నా దేవుడిచ్చే నిత్య జీవము శాశ్వతమైంది అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. మంటలో కాలిపోతున్నా సరే దేవుని స్తుతిస్తూ ప్రాణత్యాగము చేశాడు. ఆయన భౌతికంగా మరణించిన చరిత్రలో ఒక గొప్ప సాక్షిగా నిలిచిపోయాడు. దేవుడు ఆయనకు వాగ్దానము చేసిన జీవకిరీటమును బహుమానముగా ఇచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పాలీకార్ప్ తన ప్రాణము పోతున్నా ధైర్యము విడవలేదు. మనకొచ్చే సమస్యలు ఆయన ఎదుర్కొన్న హింస కంటే పెద్దవి కావు కదా. నీకుద్యోగము పోయిందని ధైర్యము కోల్పోతున్నావా? వ్యాధి నయము కాదని బాధపడుతున్నావా? మనుషులు నిన్ను విడిచిపెట్టారని కృంగిపోతున్నావా? నీ ధైర్యమును విడిచిపెట్టకు. ఆ రోజు పాలీకార్పును బలపరిచిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా ఉన్నాడు. నీవు ఓపికతో నిలబడితే నీ కష్టానికి తగిన గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నీ పేదరికాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ పనిలో ఎదురవుతున్న అవరోధాలను బట్టి వెనుతిరగకు. లోకము నిన్ను అవమానించొచ్చు, వెనక్కి లాగాలని చూడొచ్చు, కాని నువ్వొక్కటే గుర్తుంచుకో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని. నీ భారాన్ని దేవునిపై వేసి ముందుకు సాగు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వేసి రక్తంలో కరగబడిన వ్యక్తివి. నీకు రావలసిన బహుమానము సిద్ధముగా ఉంది. కాబట్టి నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు. ప్రార్థనతో, విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడు ఈ రాత్రి నీకిచ్చిన వాగ్దానాలను నిశ్చయముగా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో మీలో ఎవరైనా నేనిక పోరాడలేను బ్రదర్, నాకు ధైర్యము సన్నగిల్లిపోతుంది అని నిరాశలో ఉన్నారా? దేవుని వాక్యము ఈ రాత్రి మీతో మాట్లాడుతుంది. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని. లోకము మిమ్మల్ని త్రోసివేసిన, పరిస్థితులు మీకెదురు తిరిగిన మీ పట్టుదల వదలకండి. మీరు పొందుకోబోయే ఆశీర్వాదము, మీరు పడుతున్న
శ్రమ కంటే చాలా పెద్దది. మీ భారమంతా ఆయన పాదాల చెంత ఉంచి ఒక అడుగు ముందుకు వేయండి. ఆయన కృప మిమ్మల్ని బలపరుస్తుంది. ఈ నిశ్చయితతో మనము కలిసి ఆరాధన చేద్దామా? ఈ చీకటిలోయలో నే నడచుచున్నను, దిగులు చెందును. యెహోవా నామమే నా ఆశ్రయము, నా దేవునిపైనే నా నమ్మకము. నీవే నా వెలుగు, నీవే నా ప్రాణము. కంటికి కనపడదు ఏ దారి, గుండెలో నిండదు ఏ శాంతి. అయినా నీ మాటపై నిలచేదను, నీ హస్తమును నేను పట్టుకుందును. చీకటిలో ఉన్నా నేను దిగులు పడను, నీ కృప నా తోడుండగా భయపడను. యెహోవా నామము బలమైన దుర్గము, నే నమ్మెదను, నిన్నే నమ్మెదను. నా దేవుని మొక్కుకొందును, నా ఆశ్రయము నీవే. అవును, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆరాధన గీతము ద్వారా దేవుడి రాత్రి మీతో మాట్లాడారని నేను బలముగా నమ్ముతున్నాను. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ ధైర్యాన్ని కోల్పోకండి. మీకోసము ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఇప్పుడే మీ భారాలను, మీ ప్రార్థన విన్నపాలను కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. మనమందరము కలిసి ఒక కుటుంబముగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని వాగ్దానము ప్రకారము ఆయన మనకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మకముతో ముందుకు సాగుదామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని నీవిచ్చిన హెచ్చరికను, వాగ్దానాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుంటున్నాం. అవును తండ్రి, లోకంలో మాకు శ్రమలు కలగవచ్చు, కానీ నీవు లోకాన్ని జయించిన వాడవని మేము నమ్ముతున్నాం. అయ్యా, ఈ రాత్రి ఎవరైతే సమస్యల వలయములో చిక్కుకొని మనోధైర్యాన్ని కోల్పోయి కృంగిపోయి ఉన్నారో వారిని నీ ఆత్మశక్తితో ముట్టండి. నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము అని నీవిచ్చిన అభయాన్ని వారు అనుభవించినట్లు కృప చూపండి. వారిలో ఉన్న పిరికితనపు ఆత్మను తొలగించి నీవిచ్చిన శక్తియు, ప్రేమయు, నిగ్రహము గల ఆత్మతో వారిని నింపండి. అయ్యా, బిడ్డలు ముందుకు సాగుతూ ఉండగా అడ్డుపడుతున్న ప్రతి అపవాది తంత్రాన్ని,
ప్రతి ప్రతికూల పరిస్థితిని మీ పరిశుద్ధ నామములో గద్దిస్తున్నాను. గొలియాతు వంటి సమస్యల ముందు నీ బిడ్డలు దావీదు వలె ధైర్యముగా నిలబడగలిగే కృపను దయచేయండి. యోబు వలె ఓపికతో శ్రమను సహించి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునే ధన్యతను వారికి అనుగ్రహించండి. ప్రభువా, తమ ధైర్యాన్ని కాపాడుకుంటూ నీపై ఆనుకొని ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి నువ్వు వాగ్దానము చేసిన గొప్ప బహుమానాన్ని అనుగ్రహించండి. వారి కన్నీళ్లు నాట్యముగా మారునుగాక, వారి శ్రమలు విజయ శిఖరాలుగా మారునుగాక. ఏ వ్యక్తి, ఏ శక్తి నీ బిడ్డల ఎదుట నిల్వబడకుండా నీ కృపను వారికి కవచములా ఉంచబడునుగాక. అయా, మా స్వశక్తితో మేమేమీ చేయలేము తండ్రి. అయా, మమ్మల్ని బలపరిచే నీ యందు మేము సమస్తము చేయగలమని నమ్ముతున్నాం. అయ్యా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యముగా ఎదుర్కొని నీ నామానికి మహిమ తెచ్చే సాక్షులుగా జీవించినట్లు దీవించండి. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టారితంను ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల విద్యను అభ్యసించుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. బిడ్డలతో మీరుండండి. అయ్యా, పరీక్షల కొరకు సరైన విధముగా సిద్ధపడుటకు కృపను చూపి వారి చేపట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనంతటిని నా తండ్రి నీతిగా, న్యాయముగా చేయుటకు కృప చూపండి. వారి పై అధికారులు, యజమానుల దయను, కృపను పొందుకునే భాగ్యము దయచేయండి. దేవా, బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఒంటరితనము వారి దరి చేరకుండా బిడ్డలకు మీరు తోడుండండి. ప్రతి అపాయము, అయ్యా, ప్రతి సమస్య నుండి లేవనెత్తి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాదశ నిధుల్లో పెడుతూ ఉండగా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అనేకులు మీ రక్షణ సువార్త విని అయ్యా మీ శిలువ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి అయ్యా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరుండండి, దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దేవా, వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి, కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని, మీ కుటుంబాల్లో గాని ఎలాంటి
అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరివారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8450376007 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.